మరి దేవుడు మరొకసారి మీ మధ్యకు నడిపించినందుకు దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే మరి ఈ యవనస్తులు తమ బాధ్యతను గుర్తు చేసుకొని ప్రతి నెలా కూడా ఇలా దైవికమైన కార్యాన్ని తలపెట్టినందుకు చాలా సంతోషిస్తున్నానండి. ప్రతి గ్రామంలో యవనస్తులు ఇలా ఉంటే బాగుంటుంది. మంచి మాదిరికరమైన పరిచర్య చేస్తున్నారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా వందనాలండి. అలాగే ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి యవ్వనస్తులకు నా వందనాలు తెలియచేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి సేవకురాలకి, సహోదరిమణికి, వాక్యం పట్ల ఎంతో ఆసక్తి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట నా వందనాలండి. అందరికీ వినిపిస్తున్నాయండి నా మాటలు? మంచిది అండి. పరిశుద్ధుడా మా కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి దేవా. మా ప్రభువా, మేము మాట్లాడితే మీ నామం ప్రభువా నాయన ఉన్నతంగా చూపించలేము దేవా. మీ ఆత్మను దయచేయండి దేవా. మా జ్ఞానమును మరుగుపరచండి ఈ ప్రాంతంలో దేవా. నాయన ఏవి అవసరమో ఆ మాటలను మీరే నా ద్వారా మాట్లాడింపచేయమని ప్రాధేయపడుతున్నాను దేవా. సహాయం చేయమని దేవా. ఈ మాటలను బట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోవాలని, ఉజ్జీవం మాలో రగలాలని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మీలో ఎంతమంది బాప్తీసం తీసుకున్నారండి? మీలో ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? బాప్తీసం తీసుకోవాలి అనుకుంటున్న వారు ఎంతమంది? కూడదు అనుకుంటున్న వాళ్ళు ఎవరు లేరా? భక్తి జీవితం అనేది బాప్తీసం నుంచి ప్రారంభమవుతూ ఉంటుందండి. నిజమైన భక్తి, నిజమైన ప్రేమ మనకుంటే రక్షణను ఆలస్యం చెయ్యం. చాలామంది వాక్యం తెలియక, ప్రభు ఏంటో అర్థం కాక వాళ్ళు రక్షణ తీసుకోవట్లేదు. కానీ కొందరు ప్రభు అంటే ఏంటో తెలుసు, ఆయనే మార్గము, సత్యము, జీవము అని తెలిసినా ఎందుకో రక్షణ తీసుకోవడానికి సంశయిస్తూ ఉంటారు. పెద్దగా కారణాలు ఏముండవండి. వాళ్ళకు ఉండేటువంటి అడ్డల్లా వాళ్ళ వ్యక్తిగత జీవితం. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కొన్ని బలహీనతలు ఉంటాయండి. దేవుడు అని అర్థమైన బాప్తీసం తీసుకోకపోతే చెప్తున్నాను, వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని విడిచిపెట్టలేక బాప్తీసంలోకి వెళ్ళరు. విడిచిపెట్టాల్సి వస్తుందేమో అని కొంతమంది వెళ్ళరు. ఇంకొందరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం అని, భర్త ఒప్పుకోకపోవడం అని, భార్య ఒప్పుకోకపోవడం అని, ఇలా కుటుంబం అడ్డుపడడం వల్ల కొందరు బాప్తీసానికి రారు. ఇక మూడో కారణం ఏంటంటే, ఒకవేళ రక్షణ తీసుకుంటే గనక ప్రభుత్వం నుంచి కానివ్వండి, లేదా బంధువుల నుంచి కానివ్వండి, వచ్చేటువంటి లాభం పోతుంది అన్న ఆలోచనలతో కూడా రక్షణ తీసుకోరు. సరే, రక్షణ తీసుకోలేని వారి విషయం పక్కన పెడదాం. తీసుకున్న వారి విషయం గురించి కొద్ది సమయం మాట్లాడదాం. రక్షణ తీసుకున్న తర్వాత మనం 3 దశల్లో ముందుకు వెళ్తూ ఉంటామండి. ప్రతి ఒక్కరిలో ఈ 3 దశలు ఉంటాయి. అదేంటంటే, మొదటిది ప్రారంభం. ఏంటి ప్రారంభం అంటే, నూతనంగా రక్షణ తీసుకున్నాం, స్టార్ట్ చేసాం. యేసుక్రీస్తు ప్రభువారితో మన ప్రయాణాన్ని మనం ప్రారంభించాం. ఇది మొదటిది. ఇక రెండవది కొనసాగింపు. ఏంటండి? కొనసాగింపు. తీసుకున్న రక్షణను కాపాడుకుంటూ ముందుకి వెళ్ళడం. ఇక మూడవది అంతం వరకు దాన్ని సహించి విజయం పొందడం. అవునా? మన ప్రభువారు ఏం చెప్పారంటే, ప్రారంభం కంటే అంతము చాలా గొప్పగా ఉండాలి అని. కానీ చాలా వరకు జరిగేది ఏంటంటే, ప్రారంభము చాలా గొప్పగా ఉంటుంది, ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బాప్తీసం తీసుకున్న కొన్ని గంటల వరకు కూడా కొంతమంది కనీసం మాట్లాడడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. ఎందుకు మాట్లాడట్లేదంటే, నా నోటిలో నుంచి దోషం దొర్లుతుందేమోనని
అంటే ఇలా ఉంది ప్రారంభం. కొనసాగింపుకు వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఆ రక్షణను కాపాడుకోలేక, కొనసాగించుకోలేక, బలహీనతలకు లోనైపోయి రక్షణను జార విడిచేవారు చాలా మంది ఉన్నారు. వీరి అంతం ఏంటి అంటే ఏం లేదండి. రక్షణ తీసుకోలేని వారి అంతం ఎలా ఉందో, రక్షణ తీసుకున్న వారి అంతం అలాగే ఉంది. ఈ 3 దశల్లో నువ్వు ఏ దశలో ఉన్నావు? ప్రారంభం ఎప్పుడో జరిగిపోయిందా? కొనసాగించగలుగుతున్నావా? అంతం వరకు దీన్ని తీసుకెళ్ళగలుగుతున్నావా? అంతం వరకు దీన్ని ఎలా అయినా తీసుకెళ్లాలన్న పట్టుదల మనకుందా? ఆ పట్టుదల లేకపోతే మన భక్తి వ్యర్థమైపోతుంది ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఆయన శరీరధారిగా బ్రతుకున్న దినములలో ఆయనతో చాలా మంది ప్రారంభమయ్యారు. అయ్యారా లేదండి? చాలా మంది ప్రారంభమయ్యారు. యేసుక్రీస్తు వారి పరిచర్యలో చాలా మంది కొనసాగారు, ఆగిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో అంతవరకు నిలిచిన వారు కొందరు ఉన్నారు. ఆయనతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడే ఫాలోయింగ్ ఉండేదండి. ఆయన ఎక్కడికి వెళితే అక్కడే గుంపులు గుంపులుగా జనం ఉండేవారండి. కానీ కొంతకాలానికి తగ్గిపోవడం మొదలు పెట్టారు. ఆయన్ని సిలువకు అప్పగించేసరికి చాలా వరకు అందరూ పక్కకి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయము 'ఆయనకి ప్రారంభంలో ఆయన చుట్టూ ఎంతమంది సమూహంగా ఉన్నారో చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం నుంచి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం నుంచి. వారద్దరికి వెళ్ళి గెన్నెసరేతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. వీళ్ళు ఏం చేశారంటే ఈ పక్క గ్రామానికి ఆ పక్క గ్రామానికి చుట్టుపక్కలున్న గ్రామాలన్నిటికీ కూడా వర్తమానం పంపించేశారు. ఏమని? నజరేయుడైన యేసు గెన్నెసరేతు అనే ప్రాంతానికి వచ్చాడు అని. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన ఎంతమందిని ముట్టుకుంటాడు, ఎంతమందికని సమాధానం చెప్తాడు? ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే ఆ ప్రజలే అన్నారు, ఏమన్నారంటే, ప్రభువా నువ్వు మీరు అలా నుంచోండి, మేము టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటామని. ఆయన ఒప్పుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన టచ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారండి? ఆయన టచ్ చేసి వెళ్ళిపోతున్నారు. టచ్ చేస్తున్నారు, మేలు పొందుకుంటున్నారు. టచ్ చేస్తున్నారు, మేలు పొందుకుంటున్నారు. ఇలా మేలు పొందుకుంటున్న ప్రారంభంలో, అద్భుతాలు జరుగుతున్న ప్రారంభంలో చాలా మంది ఆయన చుట్టూ ఉన్నారు, చాలా మంది మేలు పొందుకుంటున్నారు. అలా యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ ఎక్కడ చూసినా చుట్టూ ప్రజలే. ఆయన తన బోధన మొదలుపెట్టిన తర్వాత, ఏం మొదలుపెట్టిన తర్వాత? బోధన మొదలుపెట్టిన తర్వాత పరసంబంధమైన విషయాలు చెబుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి? చాలా మంది ఆయన విడిచి వెళ్ళిపోయారు. మన ఆత్మీయ జీవితం కూడా ప్రారంభంలో ఒక అద్భుతం జరుగుతుందనో, లేకపోతే ఇంటి వారు నమ్ముకోమన్నారనో, లేకపోతే పెళ్లి కోసమో, లేకపోతే ఇంకోటి ఏదో లాభం కోసమో, లేదా అందరూ తీసుకుంటున్నారనో, లేదా నరకం నుంచి తప్పించుకోవాలనో, ఏదేమైనా ప్రారంభంలో అతి సులువుగా వచ్చేసాం. కానీ వాక్యపు లోతుల్లోకి వెళ్ళేసరికి క్రైస్తవ జీవితం అంటే ఏంటి, క్రైస్తవ విలువలంటే ఏంటి, ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, ఒక క్రైస్తవుడు విధి విధానాలు ఎలా ఉంటాయి అన్న విషయాలు లోతుకు తెలిసేసరికి ఇది నా వల్ల కాదని వెనుదిరిగిన వారు లేరా? ఉన్నారండి. అలా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి కూడా వెనుదిరిగిన వారు ఉన్నారు. ప్రారంభంలో ఉన్న వారిని చూసాం, ఒకసారి వెనుదిరిగిన వారిని కూడా చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్తలో, యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 56వ వచనము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును
నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్న మాట ఏంటంటే నన్ను తినాలి, నన్ను త్రాగాలి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్రతుకున్న మనిషిని ఎలా తినగలం, ఆయన ఎలా తిన్నిస్తాడు అసలు అని చుట్టూ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు దాని అంతరార్థం ఏంటి, ఒకసారి వివరించండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది మనిషికి ఎలా సాధ్యం అని వెనుతిరిగిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా వాక్యం వింటున్నప్పుడు అబద్ధమాడవద్దు, ఆ ఒక్క మాట దగ్గర ఎంతమంది ఆగిపోతారు చెప్పండి? ఆ ఒక్క ఆజ్ఞ దగ్గర అబద్ధమాడవద్దు చాలు. మనిషి అన్న వాళ్ళు ఎవరు కూడా ఈ క్రైస్తవ్యంలో నిలబడలేరు అంటున్నారు. ఏమండి, ఇంకా చాలా చాలా విషయాలు వింటున్నప్పుడు ఇది మనిషి అన్న వాళ్ళు చేయలేరని వెనక్కి వెళ్ళిపోతున్నారే తప్ప అసలు దేవుడు అబద్ధం ఎందుకు ఆడొద్దన్నాడు? అబద్ధం హత్యకు దారి తీయట్లేదా? అబద్ధం ఆత్మహత్యలు చేసుకోవడానికి పురుగోలు పట్టలేదా? అబద్ధం జీవితాల్ని నాశనం చేయట్లేదా? అబద్ధం కాపురాల్ని ముక్కలు చేయట్లేదా? అబద్ధం అనేది చిన్నగా కనిపిస్తుంది. ఆ చిన్నదాన్ని బైబిల్ నొక్కుపెట్టిందంటే అది చిన్నది కాదు. మన దృష్టికి చిన్నదిగా కనిపించినప్పటికీ అది గొప్ప ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదైతేనే దేవుడు వద్దు అని చెప్తాడండి. ఇంకా ఆయన చెప్పిన మాటల్లో మరొక మనుషులకు కష్టంగా అనిపించేది ఏంటంటే నీ పొరుగు వానిది ఏదియో నీవు, చాలా కష్టం కదండి కదా. మన దగ్గర 1000 రూపాయలు ఇది చేసే బట్టలున్నా మన ఆశ అంతా పక్క వాళ్ళ మీదే ఉంటది. వాళ్ళు 500 రూపాయలు విలువ చేసే బట్టలు వేసుకున్నా అదే మన గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అది నాకు కావాలి. మనకున్న దానికి ఎప్పుడు మనం విలువ ఇవ్వం. అది వ్యక్తులకైనా. మన అమ్మగారు ఎప్పుడు గొప్పగా కనిపించదు. వాళ్ళమ్మ వీళ్ళమ్మ అలాంటి అమ్మ ఉంటే బాగుండు అనుకుంటాం. మన నాన్న ఎప్పుడు మనకు గొప్పగా అనిపించడండి. వాళ్ళ డాడీ ఎంత మంచోడు. అలాగే మీకు కూడా మీ పిల్లలు ఎప్పుడు మీకు గొప్పగా అనిపించరు. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు పిల్లలే బాగుంటారు. సరే, అంతవరకు ఓకే. కానీ అంతకు మించి మనిషి లైన్ క్రాస్ చేసి పొరుగువాని దాని మీద తన దృష్టి పెట్టుకుంటున్నాడు. దేవుడు వద్దన్నాడు. ఒప్పుకుంటున్నాడా మనిషి? ఒప్పుకోవట్లేదండి. ఇలా కష్టంగా అనిపించి తమను తాము సరిదిద్దుకోవాలని ప్రభు చెప్తున్నాడు. భవిష్యత్తులో ఈ లోకపు మాయలో పడిపోయి నువ్వు నష్టపోకూడదని ప్రభు చెప్తున్నాడు. అది అర్థం కాక అసలు ఎందుకు అబద్ధం చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. బైబిల్లో ఈ చిన్న విషయం గురించి ఇది గట్టిగా ఎందుకు రాసింది, దీనివల్ల ప్రమాదం ఏంటని ఆలోచించాలా లేదా అండి? అని ఆలోచిస్తున్నారా? లేదు. బాప్తీసం లోకంలో కలిసిపోతానంటే మనకి ఏ ఆటంకం ఉండదు. కానీ బాప్తీసం తీసుకుంటానంటే ఎన్ని ఆటంకాలు చెప్పండి. ఇంత చిన్న వయసులోనా? ఇంత చిన్న వయసులో బాప్తీసమా? అంటే చిన్న వయసులో బాప్తీసం అంటే బ్రతుకు నాశనం చేసుకునే మార్గం కాదండి. చిన్న వయసులో అంటే 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి బాప్తీసం ఎందుకు? 30 ఏళ్ళకి తీసుకోవచ్చు కదా అంటున్నారు. ఏమండి, 16 ఏళ్ళకి బాప్తీసం తీసుకుంటే సంఘాలు చెడిపేస్తాయా మిమ్మల్ని? వాక్యం నాశనం చేసేస్తుందా మిమ్మల్ని? 16 ఏళ్ళకి బాప్తీసం తీసుకుంటే మీ యవ్వనం ఎంత పటిష్టంగా ఉంటుందో తెలుసండి. ఒక యవ్వనస్తురాలు, వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ మంచిది కాదు, నాన్న లేడు, కానీ ఆమె తన క్యారెక్టర్ ని ఎలా కాపాడుతుందో తెలుసండి. ఆమెను ప్రశ్నిస్తాం చెప్తుంది, సామెతల గ్రంథం నా యవ్వన ప్రాయంలో నన్ను నిలబెట్టింది అందండి. ఆ గ్రంథం చదవడం వల్ల ఆమె నిలబడింది. అలాగే ఒక యవ్వనస్తుడి ఇచ్చిన సాక్ష్యం, నా యవ్వన ప్రాయంలో నా చుట్టూ ఏ కంచె లేదు, నా చుట్టూ తండ్రి లేడు, నా చుట్టూ తల్లి లేదు, నా చుట్టూ నన్ను ఆపేవారు గాని అడిగేవారు గాని ఎవరు లేరు. కానీ నేను పవిత్రంగా జీవించానంటే నా యవ్వన ప్రాయంలో నా యవ్వనాన్ని నేను పాడు చేసుకోకుండా ఉన్నానంటే కారణం బైబిల్. బైబిల్ ఎంత అల్లారు ముద్దుగా పెంచిన మన బిడ్డల్ని మనం కాపాడుకోలేమండి. అదే బైబిల్తో పెంచండి ఆ పిల్లల్ని, యవ్వనస్తులు పడిపోరు. దేని చేత యవ్వనస్తులు తమ నడతను శుద్ధిపరుచుకుందరు? వాక్యమును బట్టి కదా. మరి ఎందుకు బాప్తీసాలు అప్పుడే వద్దంటున్నారు? 15 ఏళ్ళకి సిగరెట్ కాలుస్తున్నారే, 14 ఏళ్ళకి ఫోన్ తిరగేసేస్తున్నారే, ఏమంటే 20 నిండకుండా విచ్చలవిడిగా లోకంలో గడుపుతున్నారే, వాటికి మాత్రం పక్క నుండి ప్రోత్సహిస్తున్నది సమాజం. బాప్తీసానికి ఎందుకు వ్యతిరేకమైపోతుంది?
ఈ ప్రశ్నకు సమాజం దగ్గర సమాధానమే లేదు ప్రియమైన వారులారా. ఇలా వింటున్నప్పుడు అసలు ఇలా ఎందుకు చెప్తుంది బైబిల్ అన్న ఆలోచన లేదు. విన్న వెంటనే ఇది మనకి సూట్ అవ్వదు, ఇది మనకి సెట్ అవ్వదు, ఇది మనకు పని అవ్వదు అని లేచి వెళ్ళిపోతున్న వాళ్ళు లేరా? వాక్యం చెప్తుండగా కొంతమంది లేచి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా అండి, ఇది నాకు సెట్ కాదు, నేను అందులో ఏమనలేను. ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద ఎత్తులో చూపిస్తుంది బైబిల్. నా వల్ల కాదని వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఇది ఇక్కడ కనిపిస్తున్న జనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నారు. అది ఆయన ఏమంటున్నాడంటే, నన్ను తినాలి, నన్ను త్రాగాలి. అంటే బ్రతుకుండగా పీక్కు తినేమనా? కాదు కదండి, కాదు. దాని అంతరార్థం వేరే ఉంది. అందులో ఆయన త్యాగం ఉంది, మానవాళి పాప ప్రక్షాళన ఉంది. ఇది ఏదన్నా ఒక్కరైనా అడిగారు? అక్కడ అడగకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసండి. చూడండి 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుంచి చాలా మంది వెళ్ళిపోయారు. ప్రారంభంలో ఉన్నవాళ్ళు బోధలు లోతులకు వెళ్ళేసరికి ఏమైపోయారు? తొలగిపోయారు. మనలో చాలా మంది ఆ స్థితిలో ఉన్నారండి. పైకి బైబిల్ పట్టుకున్నా, పైకి అందరితో కలిసి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నా లేదా నటిస్తున్నా, లోపల మాత్రం వాళ్ళకి దేవునితో కనెక్షన్ లేదు, దేవునితో కొనసాగింపు లేదు. ఎప్పుడో దిగిపోయింది అది. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మరలా ఏం చేశాయి? ప్రాణం పోసుకున్నాయి. వారి ప్రాచీన పురుషుడు మరలా మేల్కొన్నాడు. చనిపోయిన ప్రాచీన పురుషుడు మరలా మేల్కొన్నాడు. వాక్యముతో మనలో చాలా మంది అడ్డుకట్టబడలేదండి. బాప్తీసాలు తీసుకున్నా సరే వాళ్ళు దేవునితో కనెక్షన్ తెంపేస్తున్నారు. అంతవరకు ఎలా సహిస్తారు? సరే, ఈ బోధలన్నిటికీ తాళుకున్నాడు, సత్యాన్ని విన్నాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. చాలా వరకు యేసుక్రీస్తు ప్రభువుతో ప్రయాణం చేసేసి అంతములో ధనాపేక్షలోని ఇంకొక మెట్టెక్కితే జీవం అన్న ఆ దశలో వెనకడుగు వేసేసి. నిజమండి, మన జీవితంలో వచ్చే కొన్ని శ్రమలు ఎలా ఉంటాయంటే, నా వల్ల కాదు, దీనికంటే చచ్చిపోవడం మంచిదని అనిపిస్తుంది. మరొకటి, నా వల్ల కాదు, దీనికంటే నేను ఈ పరిస్థితి నుంచి పారిపోవడం మంచిది అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, నా వల్ల కాదు, నేను ఇక కట్టెలు తెంపుకోవాల్సిందే అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజం చెప్పమంటారా, జరిగే విషయం ఏంటంటే, అది దాటేస్తే నీకు పరలోకం ఉంది, అది సహిస్తే నీకు పరలోకం ఉంది, అది భరిస్తే నీకు నిత్య జీవితం ఉంది. అది అర్థం కాక నా వల్ల కాదు వదిలేస్తుంది. యూదా ఆలోచించండి, అక్కడ ఆ ధనాపేక్ష విషయంలో తను కట్టుకున్నట్టు ఏముందండి? భవిష్యత్తులో అపోస్తలత్వం ఉంది. భవిష్యత్తులో ఏముంది? క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యేటువంటి ధన్యత ఉంది. భవిష్యత్తులో ఏముంది? పరలోకపు సింహాసనం మీద ఒక స్థానం ఉంది. కోల్పోయాడా లేదా చెప్పండి? ఒకే ఒకటి. అంతానికి ఒకసారి మనలో కూడా ఈ దశ వాళ్ళు లేరా? ఉన్నారు. తమ యవ్వనాన్ని కాపాడుకున్నారు, నడి వయసును కాపాడుకున్నారు. అత్తగారు అయిన తర్వాత, మామగారు అయిన తర్వాత ఏమైపోయారు? వారు తొలగిపోయారు. బిడ్డ మీద ప్రేమతోనూ ఇంకా ఏవేవో కారణాలు చాలా వరకు 40 ఏళ్ళు 45 ఏళ్ళు కొనసాగించిన తర్వాత జారిపోయిన వారు కూడా మనకి కనిపిస్తున్నారు. ఏమండి, రక్షణ తీసుకోకపోయినా, తీసుకుని కొనసాగించకపోయినా, కొనసాగించి అంతవరకు సహించకపోయినా మన భక్తి జీవితాలకి అర్థం లేదు, ప్రతిఫలం కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలోనండి ఆయనతో ప్రారంభమయ్యి అంతవరకు కొనసాగడం అన్నది ఏమి చిన్న విషయం కాదు. ఎందుకంటే లోకం దాన్ని వ్యతిరేకిస్తుంది. లోకం ఎందుకండి? మీకు మీరే వ్యతిరేకం అవుతారు, మీలో మీకే యుద్ధాలు పుట్టుకొస్తాయి. లోకం వరకు ఎందుకండి? సమాజం వరకు ఎందుకండి? మీ ఇంట్లో మీకే వ్యతిరేకతలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ లోకపు రాజ్యాల మీద అధిపతిగా ఎవరున్నారు? అపవాదున్నాడు. నీవు పరలోకానికి వెళ్లే విధంగా ప్రయాణం చేస్తే వాడు రేపడా? ఖచ్చితంగా ముందు నీలో నుంచి పని స్టార్ట్ చేస్తాడు. అది నీలో అవ్వకపోతే
ఆదామును ప్రేరేపించినప్పుడు ఆదాము లొంగకపోతే ఎవరు చెప్తే వింటారో ఆయన అవ్వముతో మాట్లాడించాడు. అలా ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు కొనసాగాలనుకుంటున్నప్పుడు మొదట నీ శరీరమే నీ శత్రువు అయిపోతుంది, నీ యొక్క స్వభావమే నీ శత్రువు అయిపోతుంది. అంతర్గత పోరాటం, కలవరం హృదయంలో. ఇది ఎలాగో జయించి ఒక నిర్ణయానికి వచ్చి కొనసాగుతామా అంటే స్నేహితులు అడ్డమైపోతారు. ఏమండి, మన చుట్టూ టెక్నాలజీ, ఫోన్లు, టీవీలు, ఏమండి షికార్లు, ఏమండి అక్కర్లేని పుకార్లు, ఏమండి అనవసరమైన స్నేహాలు, ఇవి కూడా ఏం చేస్తాయి, మనతో యుద్ధం చేస్తాయండి. కుటుంబ సభ్యులు, ఎవరు రక్షణ తీసుకోలేదా, మీరే తీసుకున్నారా, నువ్వే తీసుకున్నావా, ఏంటి భక్తి చేయొచ్చు కానీ ఇంత దారుణంగా ప్రవర్తించకూడదని మీ భక్తిని అదొక తప్పులా చూపిస్తూ ఉంటారు. ఏమండి, ఇలా మీరు సహించే కొలది మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వారు కూడా సహిస్తున్నాడు కదా, ఎంతవరకు సహిస్తాడో చూద్దామని మీ ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు చచ్చిపోయేంత వరకు దీన్ని కొనసాగిస్తూ ఉండాలి. అయితే భయం లేదు, మనకి ప్రభు తోడై ఉన్నాడు. మరి ఎవరైనా ఉన్నారా అంతవరకు కొనసాగిన వారంటే తెలియని వాళ్ళు, అమాయకమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏమంటారంటే బైబిల్ మొత్తం పాటించే వాళ్ళు ఎవరు ఉండరు. విన్నారా? ఒకవేళ ఎవరైనా బైబిల్ మొత్తం పాటించాలంటే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? హిమాలయాల్లోకి వెళ్ళాలంట. ఎందుకని హిమాలయాల్లోకి వెళ్ళాలంటే అక్కడ ఏముండదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్స్ ఉండవు. ఫోన్ లేకపోతే 50% సర్వైవ్ అయిపోయినట్టే. మనం ఫోన్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, ప్రేరేపించే మనుషులు ఉండరు, అప్పులు ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, అవమానాలు ఉండవు. అక్కడ బైబిల్ పట్టుకుని కూర్చుంటేనంట బతికేచ్చు. మరి లోతు గారు ఎక్కడ నీతిగా బ్రతకాడండి? లోతు సొదొమ గొమొర్రా భయంకరమైన ప్రాంతంలో. యొప్తా ఎవరి మధ్య నీతిగా బ్రతకాడండి? అల్లరి జనం మధ్య. ఏమండి, అబ్రహాము ఎక్కడి నుంచి పిలువబడ్డాడండి? అన్యుల మధ్య నుంచి. మరి వీళ్ళందరూ ఎలా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు? హిమాలయాల్లోకి వెళ్ళిపోక్కర్లేదండి బైబిల్ పాటించడానికి. నీ మనసును మార్చుకోవాలి, సత్యాన్ని అంగీకరించాలి. ఎస్, నేను చచ్చిపోతాను, ఎస్ ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోతాను, అద్దంలో కనిపిస్తున్నటువంటి ఈ రూపం వాస్తవమైంది కాదు, నాకున్న బలం నిజమైంది కాదు, ఇప్పుడు నేను అనుభవిస్తున్న సంతోషం తాత్కాలికమైంది, అది మనకు అర్థమైతే కొనసాగొచ్చండి. అలా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఎవరున్నారంటే మనకు 12 మంది శిష్యులు కనిపిస్తారు. ఏమండి, 11 మంది 12గా పిలువబడినప్పటికీ ఒక వ్యక్తి వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళు అంతవరకు చక్కగా సహించారండి. అయితే ఈ శిష్యులతో పాటు, ఈ పురుషులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రయాణం చేశారండి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపచారం చేశారండి. అందులో ఒక స్త్రీ అయితే మగ్దలేనా మరియ అయితే ఆయన అంతవరకు ఆయన పట్టుకుని జీవించిందండి. ఒక స్త్రీ అయ్యుండి ఆమెకి ఎలా సాధ్యమైంది? ఒక స్త్రీ అయ్యుండి ఆమె ఎలా కొనసాగించగలిగింది? చూద్దాం. ఆవిడ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తావన లూకా సువార్త 8వ అధ్యాయంలో లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం చూద్దామండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను. ఒక నిమిషం. కొందరు స్త్రీలు అంటే ఆ రోజుల్లో స్వస్థత పొందిన వాళ్ళు ఎంతమంది? అనేకులు. వెంబడించింది దేవుడు చూస్తాడండి, ఎవరెవరు ఆయన వెంట వస్తున్నారంటే ఖచ్చితంగా చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. మనం అనుకుంటాం దేవునికి ప్రేయర్ చేసాము, మాకు మేలు జరిగింది, నేను 100 రూపాయలు కాయిన్ వేసాను, ఆయనకి నాకు చెల్లికి చెల్లి అయిపోయింది, మళ్ళీ కష్టం వచ్చినప్పుడు కనిపిస్తాను పాస్టర్ గారు వందనాలను వెళ్ళిపోతాను. కానీ ప్రభు 100 రూపాయల కోసం కాదు, కానీ నీవు కృతజ్ఞతగా ఆయన వైపు చూస్తావని, ఆయన వెంబడిస్తావని ఆశ. ఉదాహరణకు ఆయన
బాగు చేసినప్పుడు ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు. ఆ ఒక్కడిని వచ్చిన వెంటనే అడిగిన ప్రశ్న ఏంటండి? మిగిలిన ఆ 90 ఏది? నీ విషయంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో ప్రాణాపాయాల నుంచి కాపాడి నీ జీవితంలో జరుగుతున్నటువంటి అనేక చీకటి కార్యాలు ఏవైతే ఉన్నావో, అంటే మనిషికి 2 రకాల జీవితాలు, అందరికి కాదు కొందరికి. ఏంటా 2 రకాల జీవితాలు అంటే, ఒకటి బయటకు కనిపించేది, 2 ఎవ్వరికి కనిపించేది. 2 రకాల జీవితాలు చాలా మంది కలిగి ఉన్నారు. కానీ అవన్నీ ఎందుకు బయటికి రావట్లేదు తెలుసండి? ప్రభు వెయిట్ చేస్తున్నాడు. యూదా ఇస్కరియోతు యూదా అమ్మేస్తున్నాడని తెలిసినప్పటికీ శిష్యుల ముందే, ఇదిగో ఈ నా చేతిలో నుంచి ఈ ముక్కను ఎవరు తీసుకుంటే, రొట్టె ముక్కను, అతడే నన్ను అప్పగిస్తున్నాడని పైకి చెప్పినప్పటికీ శిష్యుల్లో ఒకరైనా గ్రహించగలిగారా మాట? గ్రహించుకునేలా దేవుడు చూడలే. అది అర్థం కాకూడదు అనుకున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ ఇస్కరియోతు మారితే వీళ్ళందరూ ఎలా చూస్తారు? సో దేవుడు ఎంతగా మన కోసం ఎదురు చూస్తాడంటే, మనం ఆయనకి వ్యతిరేకంగా చేస్తున్న పాపాలను కూడా బయట పెట్టడండి. మనం మన భక్తిహీనతను బయటకు చూపించడండి. ఎందుకో తెలుసా? ఒకవేళ బయటపడితే సమాజంలో నువ్వు బ్రతకలేవని, ఒకవేళ బయటపడితే నీ సహోదరుల మధ్య నువ్వు చిన్నపుచ్చుకుంటావని, నీకు నువ్వుగా విడిచిపెట్టి ఆయనలో కొనసాగుతావని ఆయన ఎదురు చూస్తుంటే చాలా మందికి ఆ ప్రేమ, ఆ కృప ఏమైపోయింది? అలుసైపోయింది. నిజమే, వెంటాడే ప్రేమ అంటే మనిషికి ఎంత చులకనో. నిజంగా ఒక వ్యక్తి, ప్రేమించే వ్యక్తి మనకు దొరికిందనుకోండి, లేదా దొరికారనుకోండి, మన కోపం అంతా ఎక్కువ ఎవరి మీద చూపిస్తాం? ఖచ్చితంగా వాళ్ళ మీద చూపిస్తాం. మన చిరాకు మొత్తం, మన టాలెంట్ మొత్తం వాళ్ళ మీద చూపిస్తాం. ఎందుకు? ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఎన్ని మాటలన్నా అంటాం, మనకు నమ్మకం. ఎందుకంటే ఎన్ని అన్నా సరే వదిలి వెళ్ళరు వాళ్ళు కదూ. అలాగే ప్రభు ప్రేమ ఏమైపోయిందంటే మనకి ఏమైపోయింది? చులకనైపోయింది. చాలా మందిని ఆయన స్వస్థపరిచారు, చాలా మందికి ఆయన మేలు చేశారు. అయితే కొందరు స్త్రీలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఆ స్త్రీలలోనంట అపవిత్రాత్మను, వ్యాధులను పోగొట్టుకున్న కొందరు స్త్రీలు. ఎవరు వారు? అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు ఊజా భార్యగు యోహన్నాయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు. ఏంటి ఉపచారం? స్త్రీలు ఎలా ఉపచారం చేశారంటే, అక్కడ ఉంది కదా, తమ ఆస్తితో. ఏమండి? వాళ్ళకున్నటువంటి ధనముతో వాళ్ళకి అవసరం, ఏదైతే ఆహారం అవసరపడుతుందో ఆహార విషయంలో ఈ స్త్రీలు సహాయం చేస్తూ వచ్చారు. వీళ్ళు పురుషులు కాదు, స్త్రీలు. కానీ శిష్యులతో పాటుగా వారు ప్రభువుతో నడవాలనుకుంటారు. ఏమండి? ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అంతా బాగానే ఉంది కానండి, మరి వాళ్ళ ఫ్యామిలీస్, ఒక స్త్రీ పరిచయం చేస్తున్నప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, అంటే మనం కూడా కుటుంబాన్ని వదిలేసి సేవంటూ వెళ్ళిపోవచ్చా? అంటే చాలా మంది వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తున్నారంటే, ఆ రోజుల్లో వెంబడించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో కుటుంబ అనుమతితోనే బయటకు వచ్చారు. మరి ఫ్యామిలీ అంటే కుటుంబ సహకారంతోనే బయటకు వచ్చారు. పైగా బయటికి ఎలా వచ్చారంటే శిష్యుల వలె అలా ఆయనతో పాటు నడిచి వెళ్ళిపోయేవారు కాదండి. వాళ్ళు వీలును బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రయాణం చేసేవారు. ప్రేమ. ఉదాహరణకి ఇక్కడ కూజా కనిపిస్తున్నాడు. ఈయనెవరు? ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈయనకి ఏముంది? చాలా ధనం ఉంది. అతని భార్య ఎవరండి? యోహన్నా. ఇప్పుడు యోహన్నా బయటికి రావాలంటే ఎవరు అనుమతితో రావాలి? కూజా అనుమతితో రావాలి. అతను ఆస్తిపరుడు కాబట్టి అతను ఎలా అయినా కుటుంబాన్ని మేనేజ్ చేసుకోగలడు. ఇక్కడ మనకు ఇక్కడ ఏం అర్థం కావాలంటే, చాలా మంది ప్రభువును వెంబడించడానికి చాలా సాకులు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్త్రీలు చూడండి, ఏ సాకన్నా చెప్పారా? ఈ రోజు సంఘంలో ఒక పని ఉందంటే ఎన్ని వస్తాయో కంప్లైంట్లు. ఏమండి? అక్కడ మనం పోషించాల్సిన పాత్ర ఏదన్నా ఉంటే ఎన్ని అట్లు వస్తాయో. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు, మేము స్త్రీలం కదండి, మేము పురుషులం కాదు కదండి, మా ఇంట్లో భర్త ఒప్పుకోడు కదండి, మా ఇంట్లో ఇవన్నీ ఎలా చేస్తారండి, ఎన్నైనా చెప్పచ్చు.
అసలు వెంబడించమని క్రీస్తు కూడా కోరలేదు కదా, శిష్యులు పిలుచుకున్నట్లుగా వాళ్ళేం పిలవలేదు కదా. వాళ్ళు కృతజ్ఞతతో వచ్చారు, ప్రభు కాదనలేదు అంతే. ఏమండి, వీళ్ళు చుట్టూ ఎన్నున్నా సరే కుటుంబాన్ని బాధ పెట్టకుండా, కుటుంబ బాధ్యతలను గాలి కొదిలేయకుండా ఏం చేస్తున్నారు? ప్రభు సేవలో కొనసాగుతున్నారు. ప్రభు సేవ అటుంచండి. అందరినీ అనట్లేదు, కానీ కొందరి విషయంలో ప్రభు సేవ లేదు, ఏమీ లేదు. వాక్యం చదవడం లేదు, ప్రార్థన లేదు. ఆ స్పిరిచువల్ లైఫ్ పక్కకు పెట్టండి. ఈ స్పిరిచువల్ గా ఏమాత్రం టైం ఇవ్వరు, ప్రార్థనకి టైం ఇవ్వరు, వాక్యం కూర్చుని చదవరు. ఏదైనా ఉంది అంటే ఆదివారం కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేస్తారు. మరి పోనీ కుటుంబ బాధ్యతలు ఏమన్నా మోసి మీద పెట్టుకుంటున్నారా అంటే నిర్లక్ష్య ధోరణి వెళ్ళిపోతుంది. నిర్లక్ష్యం, పిల్లల విషయంలో నిర్లక్ష్యం, భర్త విషయంలో నిర్లక్ష్యం, అలాగే పురుషులు కూడా. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులలో పేతురు గారు కూడా వివాహమైంది. భార్య అనుమతితో వెంబడించడం మొదలు పెట్టారు. కుటుంబం ఉన్నా సరే ప్రభువుని వెంబడించారు. అటు కుటుంబాన్ని చూసుకుంటున్నారు వీరు, ఇటు సువార్త ప్రయాణాన్ని కూడా చేస్తున్నారు. ఈ రోజు మనం సువార్త కొరకు ఎంత కష్టపడుతున్నాం. సువార్త పని చేస్తూ కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటున్నారు వాళ్ళు. మనం బాధ్యతగా కుటుంబాన్ని చూసుకోగలుగుతున్నామా? ఒక భర్తగా నీ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించగలుగుతున్నారా? ఒక భార్యగా మీ కుటుంబానికి, మీ బిడ్డలకు అవసరమైన ఆ ప్రేమ, ఆప్యాయత, ఏమండి ప్రతి విషయంలో సహనం, ఓర్పు, ఈ అన్ని విషయాల్లో బిడ్డలకి న్యాయం చేయగలుగుతున్నారో ఒకసారి ఆలోచించండి. మరి ఈ స్త్రీలను చూస్తున్నప్పుడు నేను అలా ఉండాలి అన్న ఆశ మనలో రావాలి ప్రేమైన వారులారా. ఈ విధంగా వీళ్ళు ప్రభు పరిచర్యలో కొనసాగారు. ఇక్కడ మనకి మగ్దలేన మరియ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆమెను ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? యోహన్నాను ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? భర్త గొప్పోడు, పూజ మంచి ఉద్యోగి, భర్త చాలా గొప్పోడు, ఓకే. యోహన్నా గురించి పరిచయం ఓకే. మరి మనం ఎవరిని తీసుకుందాం అనుకున్నాం? మగ్దలేన మరియ. మీరు చూడండి, ఎందుకండి మగ్దలేన మరియ? సుసన్నా ఉన్నారుగా, ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారుగా. మరి మగ్దలేన మరియని ఎందుకు తీసుకున్నారంటే, నేను తీసుకోవడం కాదండి, బైబిల్లోనే ఈ స్త్రీల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా తొలి పేరు ఆమెది ఉంది, మగ్దలేన మరియ. బైబిల్ తీసుకున్న ఆమెను మొదటి స్థానంలో. ఈ మగ్దలేన మరియ గురించి గొప్పగా ఇంట్రడక్షన్ లేదు, కానీ చాలా దారుణమైన ఇంట్రడక్షన్ ఉంది. ఏంటది? ఆమెకు 7 దయ్యాలు పట్టాయండి. ఏంటి 7 దయ్యాలు? ఈ సంఖ్య ఏంటి, ఈ లెక్క ఏంటి అని మాట్లాడుతుంటే చూడండి ఒకసారి మత్తయి సువార్త 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదనుకుని వచ్చి ఆ ఇంటను ఎవరునూ లేక అది ఊడ్చి ఆమర్చుడు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునను. ఇక్కడ కూడా మనకి ఏ నెంబర్ కనిపించిందండి? 7. ఎందుకు ఇక్కడ 7 దయ్యాల గురించి మాట్లాడుతున్నారంటే 7 అనేది బైబిల్లో ఒక సంపూర్ణ సంఖ్య. 7 అనేది ఒక సంపూర్ణమైన సంఖ్య. ఇక్కడ మగ్దలేన గారి విషయంలో ఈ 7 అనేది ఎందుకు ఉపయోగించబడిందంటే ఆమె పూర్తిగా పడైపోయింది, సంపూర్ణంగా అపవాదికి లోనైపోయింది, దొరికేసింది. ఆమె పూర్తిగా అపవిత్రాత్మలతో నిండిపోయి భ్రష్టు పట్టుకుపోయినటువంటి పరిస్థితిలా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గెరాసీన్ల దేశంలో కూడా ఒక వ్యక్తి ఎలా ఉంటాడండి? అపవిత్రాత్మలతో నిండి ఉంటాడు. అతనిలో ఎన్ని అపవిత్రాత్మలు ఉన్నాయి? సేన,
రాకముందు ఆమె పూర్తిగా అపవాదికి లొంగిపోయింది, దుష్టుడికి ఆమె స్వాధీనమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని చూసింది. అలాంటి మరియను యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారండి. ఈమె చెడిపోయిన స్థితిలో ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను స్వస్థపరిచారు. ఈ స్టేజ్ బాగుంది. మరి తర్వాత ఏం జరిగింది అంటే, ఏమండి, ఈమె అక్కడి నుంచి తన ఆత్మీయ ప్రయాణం స్టార్ట్ చేసింది. చాలా మంది ఆగిపోయారు, కానీ ఆమె మాత్రం ప్రభువుని విడిచిపెట్టలేదు. మరి ప్రభువుని విడిచిపెట్టకుండా ఆమె వెళ్ళింది కాబట్టి ఆమెకి లభించింది ఏంటి? అసలు ఆమె విడిచిపెట్టకుండా ఎలా ప్రభువు వెంట ఆమె ప్రయాసపడింది అంటే, చూడండి, మత్తయి సువార్తకు వద్దాము. ఆమె ఎలా ప్రయాసపడిందో మనకు అర్థమవుతుంది. మరియ గారిలోని గొప్ప లక్షణం మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చూస్తేనండి, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియ వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకమున దిగి వచ్చి రాయి పొర్లించి మెరుపు వలె నుండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని. చాలండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఖాళీ సమాధి కనిపిస్తుంది. అక్కడ మగ్దలేన మరియ ఇంకా మిగిలిన వారు మనకి కనిపిస్తున్నారు. అయితే ఆ దృశ్యాన్ని, ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఈ స్త్రీలే కాదు, కానీ కావలి వారు కూడా అక్కడ స్త్రీల కంటే ఎక్కువ వణికిపోయింది ఎవరండి? కావలి వారు. వాళ్ళు ఎలా అయిపోయారంటే స్పృహ కోల్పోయే వాళ్ళుగా అయిపోయారు. చచ్చిపోతామేమో అన్నట్లుగా భయపడిపోయారు. ఆ భూకంపానికి, ఆ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఆ దూతలు, ఆ వెలుగుకి, ఆ ప్రకాశానికి, ఆ ఖాళీ సమాధికి, భూమి దదరెళ్ళిపోవడానికి వీళ్ళు వణికిపోతున్నారు. అయితే దూత ఎవరికి ముందు చెప్పాలంటే భయపడకండి, స్త్రీలకా కావాలి వారికా? కానీ ఎవరితో మాట్లాడుతుంది దూత? స్త్రీలకి ఏం చెప్తుంది? ధైర్యం చెప్తుంది. ఇకపోతే 9వ వచనం కూడా ఒకసారి చదువుకుందాము. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడనున్న చూతురనియు. చాలు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ధైర్యం చెప్తున్నారు. శుభం అనుకుంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి స్త్రీలకు శుభం, మేలు అని చెప్తారు. మరి వాళ్ళేనండి అక్కడ ఉన్నది, కావలి వారు కూడా అక్కడే ఉన్నారు కదండి. కానీ వీళ్ళకి ఎందుకు శుభం చెప్పలేదు? ఈ స్త్రీలతో పాటు ఆ అద్భుతమైన దర్శనాన్ని కావలి వారు చూశారు, కానీ వారికి ధైర్యం ఇవ్వడలేదు. అలాగే ఆ అద్భుతమైన ఆ దృశ్యాన్ని కావలి వారు చూశారు, కానీ వాళ్ళకి శుభం తెలుపబడలేదు. ఎందుకు అంటే, వాళ్ళ గురించి మనం చూస్తే కనుక 11వ వచనం నుంచి చూద్దాము. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతినంతటిని ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి, ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తాముకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది, ఇప్పటికీ కూడా. ఎందుకు కావలి వారికి ప్రభు నుంచి ధైర్యం రాలేదు? ఎందుకు కావలి వారికి శుభం అని పలకలేదంటే, వాళ్ళు అమ్ముడిపోయే మనుషులు కాబట్టి. ఎవరిని వీళ్ళు? అమ్ముడిపోయే మనుషులు. ఈ అమ్ముడిపోయే మనుషులకి
దేవుడు దర్శనం వస్తుంది కానీ వాళ్ళు ధైర్యాన్ని పొందుకోలేదు, కృంగిపోతారు, కుమిలిపోతారు, బాధపడిపోతారు, ధైర్యం ఉండదు. కానీ వాక్యం వింటారు, వాక్యాన్ని చూస్తారు కానీ వారికి మేలు ఉండదు, ఆధ్యాత్మికమైన మేలు ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే అమ్ముడిపోయే మనస్తత్వం. వీళ్ళు ధనానికి అమ్ముడిపోయారు. మరి మనలో చాలా మంది వేటికి అమ్ముడిపోయాం? ధనానికి అమ్ముడిపోయేవారు ఒకరు, కీర్తికి అమ్ముడిపోయేవారు ఒకరు, ఏమండి లోభత్వానికి అమ్ముడిపోయేవారు ఒకరు, ఇంకా ఎన్నో వ్యసనాలకు బానిసలైపోయి తాము అమ్మేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే వాళ్ళకి ఆ దేవుని దర్శనంలోని భరోసా రావడం లేదు, ఆ దేవుని విశ్వసించడంలోని మేలు లోతులేంటో అర్థం కావట్లేదు, ప్రార్థన జీవితపు మాధుర్యం అందట్లేదు, వాక్యపు లోతుల్లోనికి వెళితే ఆ తీపి దావీదు గారు అందుకున్నారు కదండి. ఏమన్నారు? నీ వాక్యము జుంటె తేనె దారుల కన్నా తీయగా ఉందన్నారు. ఇంకా ఆ రోజుల్లో ప్రత్యేకంగా వండే వంటకం క్రొవ్విన మెదడు అలా ఉందని ఆయన టేస్ట్ చేశారు. మరి ఈ జనరేషన్ లో ఎంతమంది టేస్ట్ చేయగలుగుతున్నారు? ఎందుకు టేస్ట్ చేయలేకపోతున్నామంటే లోకానికి అమ్ముడుపోతున్నాం. మగ్దలేను మరియను ఎవరైనా కొనగలరా? ప్రధాన యాజకులు వాళ్ళని కొనేశారు. కొనగలరా? మగ్దలేను మరియను ఎవరు కొనలేరు. ఒకప్పుడు ఏమండి ఈమె గురించి మాట్లాడుతూ ఈమె ఒక వేశ్య అన్నారు, కొందరు అన్నారు, కొందరు కాదు అంటారు. అయితే నిజంగా ఆమె వేశ్య అని అనుకుంటే, ఆమె చెడిపోయిన స్త్రీ, సమాజంలో హీనమైన స్త్రీ అని ఒకవేళ మనం అనుకుంటే, ఇప్పుడు ఆమె వదిలేసినటువంటి కక్కి వేసినటువంటి పాపానికి ఆమెను మరల్చగలరా ఎవరైనా? కానీ కక్కిన దానికి కుక్క మరునట్లుగా ఎందరూ వెనక్కి తిరగడం లేదు చెప్పండి. చాలా మంది ఎందుకు తిరిగిపోతున్నాం అంటే అమ్ముడుపోతున్నాం. కానీ మగ్దలేనలో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా అండి? గతంలో ఆమె బ్రతుకు బాగాలేదు, గతంలో ఆమె స్థితి బాగాలేదు, గతంలో ఆమెలో మంచి అంటూ ఏం లేదు, కంప్లీట్ గా చెడిపోయింది, కంప్లీట్ గా పాడైపోయింది, కంప్లీట్ గా మంచి అన్నది వదిలేసింది. ఎక్కడ ఏ కోశాన్న కూడా మనకి దైవత్వం కనిపించదు, కంప్లీట్ గా సరెండర్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ గా దైవత్వంలోనికి వచ్చింది. ఈమె ఎంత కంప్లీట్ గా వచ్చిందంటే ప్రపంచంలో ఆమెను కొనడానికి ఏ ధనం సరిపోదు, ప్రపంచంలో ఆమెను దాసోహం చేసుకోవడానికి ఏ లోక శక్తులు సరిపోవు, ప్రపంచంలో ఒక్క క్రీస్తు వారు తప్ప ఆమెను ఎవరు కూడా లొంగ తీసుకోలేరు, దాసోహం చేసుకోలేరు, ఆమెను ఎవరు కొనలేరు, ఎవరు కొనలేరు. అపవాది ఎన్ని రకాలుగా ఆమెను శోధించినా ఆమె భయపడదు. ఆమె ధనాన్ని ఖర్చు పెట్టింది ప్రభు కొరకు, ఆమె సమయాన్ని ఖర్చు పెట్టింది ప్రభు కొరకు, ఆమె తన శక్తిని ఖర్చు పెట్టింది ప్రభు కొరకు. ఆమె ఖర్చు పెట్టడం నేర్చుకుంది, పుచ్చుకోవడం నేర్చుకోలేదు. ఆమె ఇవ్వడం నేర్చుకుంది, ఇవ్వడం నేర్చుకుందండి, ఆశించడం మర్చిపోయిందండి. మరి ఆ రకంగా మనం జీవిస్తున్నామా? ఆ రకంగా మన బ్రతుకుల్లో మనం జీవించగలుగుతున్నామా? న్యాయం చేయగలుగుతున్నామా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మరీ ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను, పురుషులు కూడా తీసుకోండి. ఒక భర్తగా, ఒక భార్యగా సెకండరీ, నిజంగా చెప్తున్నాను, సెకండ్ తర్వాత విషయం. ఒక తల్లిగా తర్వాత విషయం, ఒక తండ్రిగా తర్వాత విషయం. మరి మొదటి విషయం ఏంటి అంటే నీవు దేవుని కుమార్తెవు, కుమారుడివి. భర్తగా బిడ్డలకు భార్యకు చేయవలసిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి, అలాగే భార్యలకు కూడా ఉంటాయి. కానీ మొదటి నీవు మాట్లాడవలసింది దేవుడు. అందుకే ప్రభు అంటారు కదా, నాకంటే ఎక్కువగా కానీ తల్లినైనను, కంటిన్యూ చేయండి, తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లినైనను, భూములైనను, బంగారం దేన్ని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, ప్రేమిస్తే నాకు బాధలు. ఒక విషయం చెప్పమంటారండి, ఒక మాట సమాజం అంటది, అమ్మను ప్రేమించే వ్యక్తి భార్యను కూడా ప్రేమిస్తారు, అవునా? నాన్నకు లోబడే స్త్రీ భర్తకు కూడా లోబడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో తర్వాత ఆలోచిద్దాం. దేవునికి భయపడే వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా, దేవునికి విధేయత చూపించే వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా, దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువ స్థానం ఇచ్చే వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే, ఖచ్చితంగా కొడుకుగా, భర్తగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడుగా అన్ని విషయాలు పర్ఫెక్ట్ గా ఉంటాడు. స్త్రీ కూడా ఏ స్త్రీ అయితే అన్నిటికంటే ఎక్కువ నా ప్రభు అంటుందో, ప్రభు ఏం కోరుకుడు, ఎప్పుడు కుటుంబాన్ని వదిలేసుకోమనలేదు, ప్రభు విలువలు కలిగిన జీవితాన్ని జీవించమని
ప్రేమించమన్నాడు. సమాజం అనుకుంటుంది దేవుడికి ఎంత స్వార్థమో, నన్నే ప్రేమించమంటాడు ఏంటి ఆయన అంటే, ఎస్, నువ్వు నన్ను ప్రేమిస్తేనే సరిగ్గా నడవగలవు. మీరు భర్తను ప్రేమించారనుకోండి, ఎంతవరకు సహిస్తారు? మీరు భార్యకి ఎక్కువ స్థానం ఇచ్చారనుకోండి, ఎంతవరకు సహిస్తారు? ఆమె మంచిగా ఉన్నంత వరకు భరిస్తారు, తర్వాత భరించలేరు. మీ వల్ల అదే ప్రభువుని ప్రేమించండి, ప్రభువు నేర్పిస్తాడు. నేను కళంకమైపోయిన సంఘాన్ని ప్రేమించలేదా, పోయి ప్రేమించండి. నా వల్ల కాదు ప్రభువా, ఇలాంటి వ్యక్తితో నా జీవితాన్ని ముందుకు కొనసాగించలేను దేవా అంటే, ఆయన అంటాడు, సంఘము క్రీస్తునకు విధేయత చూపించినట్లుగా నీవు నీ భర్తకి చెప్పండి. భర్తని ఎక్కువ ప్రేమిస్తే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుంటుందా? ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తే బాగుంటుంది. ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తేనే బాగుంటుంది. ప్రియమైన వాళ్ళ, ఈమె ఎవరిని ప్రేమించింది ఎక్కువ? ప్రభువుని. మీరు ప్రేమిస్తున్నారా ప్రభువుని? అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుకి స్థానం ఇవ్వగలుగుతున్నారా? ప్రభువుకి స్థానం ఇస్తే కుటుంబాల వీధిన పడవు. ప్రభువుకి స్థానం ఇస్తే బిడ్డల జీవితాలు వీధిన పడవు. ప్రభువుకి స్థానం ఇస్తే కనుక ఆ యొక్క కుటుంబంలో శాంతి చేకూరుతుంది. ప్రియమైన వాళ్ళారా, మగ్ధలిన మరియ జీవితం ఆలోచించండి. ఆమె కొనసాగింపు ఎంత అద్భుతంగా ఉంది. ఇక ఆమె ఇంకా ఎంతగా ప్రభువుని ప్రేమించిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాము. 9వ వచనం చదవండి. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను. ఎవరు కనిపించాడు? ప్రభువు మొదట కనబడెను. చూడండి, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు విని నమ్మకపోయి. మొదటి ప్రత్యక్షత ఆమె సొంతమైంది. ఎలా సొంతమైంది? ఎలా సొంతమైంది? స్త్రీకి యూదులు విలువిస్తారా? మీరు చూడండి, పురుషులు ఎలా సేవ చేశారో రాయడానికి ఇష్టపడతారు యూదులు. బైబిలే కాదు, ఇతర గ్రంథాలు కూడా ఉంటాయి యూదుల చేత రాయబడి. స్త్రీ గురించి రాయరు, ఎందుకంటే యూదులు స్త్రీకి అంత విలువ ఇవ్వరు. అంటే ముందు నిలబెట్టారు, వెనకే ఉంచుతారు. కానీ ప్రభు ఒక స్త్రీని ముందు పెట్టాడు. దేవునికి స్త్రీ పురుషుల తారతమ్యం లేదండి. నువ్వెంత ప్రేమిస్తే ఆయన్ని అంత ఎత్తుకోవాలి. ప్రియమైన శిష్యుడు యోహాను ఎందుకు అయ్యాడండి? దేవుడు అంతగా ప్రేమించాడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అయితే నీవు ప్రేమించే ప్రేమ, నువ్వు కొలిచే కొలత చెప్పున నీకు ఇవ్వబడుతుంది. నీకు ప్రత్యేకమైన స్థానం కావాలంటే ప్రత్యేకంగా ప్రేమించు ప్రభుని. లేదు 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 లోకంలో ఉన్న స్వల్ప భోగాలకు నేను లోనైపోతాను, సమయాన్ని నేను ఇలా పాడు చేసుకుంటాను, నా మనసుకు నచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను. మరి ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఎవరు భయం లేదు, ఉందా? ఎవరు భయం లేదు. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతానంటే గుర్తుపెట్టుకోండి, పొందుకునేది ఇంత, పోగొట్టుకునేది చాలా ఎక్కువ అండి. మోషే గారు ఉన్నారు, ఏం వదిలేసుకున్నారు? ఐగుప్తు సింహాసనాన్ని వదిలేసుకున్నారు. కానీ కొన్ని లక్షల మందికి నాయకుడయ్యాడు. కొన్ని లక్షల మంది హృదయాలలో ఆయన నిలిచిపోయాడు. ఇప్పటికీ మోషే గారి గురించి చరిత్రలో మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఆ రోజు మోషే గారి సింహాసనాన్ని కనుక పట్టుకుంటే, నిజమే, చచ్చిపోయేంత వరకు అధికారములను, చచ్చిపోయేంత వరకు బంగారములను, కానీ ఈ భాగ్యం ఉందా ఈరోజు? నీ మనసులో బంగారం, డబ్బు, వ్యసనం ఏదైనా ఉంటే కనుక ప్రభు కొరకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? స్త్రీలండి, ఆ రోజుల్లో స్త్రీ ప్రభువుని వెంబడించడం చిన్న విషయం కాదు. కానీ అలాంటి టైంలో కూడా ప్రేమ ఏం చేస్తుందంటే బలవంత పెడుతుంది. ఏం చేస్తుంది? బలవంతపడి నేను చర్చికి వెళ్ళను అన్న నువ్వు ఉండలేవు. నేను ఈ రోజు ప్రార్థన టైం లేదు అయినా నువ్వు చేయకుండా ఉండలేవు. నాకు చాలా కోపం వస్తుంది, అసలు నేను ఆమెతో మాట్లాడను అని నువ్వు అనుకున్నా మాట్లాడకుండా ఉండలేవు. లోనున్న ప్రేమ ఏం చేస్తుంది? నేను బలవంతం చేస్తుంది. లోకం ఉంటే, ప్రేమకు బదులు లోకం ఉంటే మోకాళ్ళ మీద నీకు లేపు కూర్చోబెడుతుంది. ఏమంటే ప్రేమిద్దామంటే ద్వేషాన్ని రగిలిస్తుంది.
సహిద్దామంటే నిన్ను విజృంభించేలా చేస్తుంది. ఎందుకంటే నీలో ఏముంది? లోకం ఉంది. మగ్ధులైన మరియలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. యోహాను సువార్తలో చూసుకుని ఒక కొత్త సందర్భం మనం ముగించేసుకుందాము. యోహాను సువార్త అంటే ఇబ్బంది ఏం లేదు కదా. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనండి 20 ప్రారంభం నుంచి చూసినప్పుడు, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్టు చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి, ప్రభు సమాధి నుండి ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచురో ఎరుగమని చెప్పారు. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా వెళ్ళిన తర్వాత సమాధి లోపలికి వెళ్తారు, చూస్తారు, ఏంటిదని ఆశ్చర్యపోతారు, వచ్చేస్తారు. అయితే 11వ వచనం చూస్తే కనుక, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలుచుంటూ చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతివో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరి యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును నీ దేవుడని వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వానితో చెప్పినాను. శిష్యులకు తెలియచేశారు. చాలండి. ఇక్కడ పేతురు గారు యోహాను గారు వెళ్ళారు, చూశారు, ఏం కనిపించలేదు, ఆశ్చర్యం పుట్టింది, ఇది ఏంటో అని వెళ్ళిపోయారు. కానీ నేను వెళ్ళను కూర్చుంటే ఎవరంటే మరియా. ఏడ్ చేస్తుందంటే దీనికోసం ఏడుస్తుంది, శరీరం కోసం ఏడుస్తుంది. ఏమండి, ఆయన బ్రతుకున్నప్పుడు చాలా మంది ఏడ్చారు. ఎందుకు ఏడ్చారంట? తిండి కోసమే, రొట్టెల కోసం ఏడ్చారు, చేపల కోసం ఏడ్చారు. మరి ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కూడా కన్నీటితో ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మన రొట్టెల కోసం చేస్తున్నాం, మన కుటుంబం కోసం చేస్తున్నాం, మన క్షేమం కోసం ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. ఆయన కొరకు ప్రేమతో ఏడుస్తున్నావా? నా ప్రభు నాకు కావాలి, నా ప్రభు నాకు కావాలి, నా ప్రభుని నేను కోల్పోయాను, అయ్యో 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 అన్న దుఃఖం ఉందా? ప్రభువు గురించిన దుఃఖం మరియలో ఉందండి. ఏడ్చేస్తుందంటండి. ఏడుస్తున్నప్పుడు నిజం చెప్తున్నానండి, మన దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు ఏడుస్తున్నప్పుడు దాటిపోలేడండి. యాకోబు గారి విషయంలో కూడా యాకోబు గారు పెనుగులాడుతున్న విధానానికి ప్రభు వెళ్ళిపోవచ్చు. దేవుని జయించేది ఎవరండి? కానీ కన్నీటి ప్రార్థనా యోధులు ఆయన్ను అరెస్ట్ చేస్తారండి. ఆయన్నే ఏం చేస్తారు? ముగ్ధుణ్ణి చేయగలరండి. ఎవరు? నిజంగా ప్రేమించిన ఏడుస్తుందంటే నా ప్రభు ఏడునా. తోటమాల వస్తే తోటమాలను అడిగేస్తారు. ఇది ఎలా ఉందంటే, ఒక విలువైన వస్తువు పోయింది, ఒక బంగారం పోయింది. ఆ టైంలో వచ్చి ఏమి వెతుకుతున్నావు అంటే, నిజం చెప్పు, నువ్వే తీసేసావు కదా అంటాం కదా. అంటావా? ఒక విలువైన వస్తువు పోయిన పని కట్టుకుని వస్తే వాళ్ళ మీద మనకు అనుమానం. నేను వెతుకుతున్నాను, నువ్వు వస్తున్నావంటే నిజం చెప్పు, నువ్వే తీసేసావా అంటే ఆ టైంలో మన బాధకి అయ్యో నా వస్తువు పోయిందనే ఎమోషన్ లో ఎవరిని ఏమంటున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలియదండి. ఇవి ఎంత ఎమోషనల్ గా ఉందంటే, తోటమాలి నువ్వేమన్నా తీసుకెళ్ళిపోయావా, నిజం చెప్పు, నిన్నేమన్నావు, ఇచ్చే, నేను
మోసుకెళ్ళి ఎప్పుడు ఎప్పుడు చనిపోయారండి ఆయన? అప్పటికి ఎన్ని రోజులు? మూడో రోజు శవాన్ని ఏం చేస్తానంటుంది స్త్రీ. చూడగలమంటే మూడో రోజు భయం ఏది లేదు, ప్రేమ తప్ప ఏమీ లేదా, ప్రేమ తప్ప. మూడో రోజు చనిపోయిన మూడో రోజు ప్రభుని ఎవరు కోరుకున్నారు చెప్పండి? మరీ కోరుకుని చనిపోయి కుళ్ళిపోయినా పర్లేదు, నా ప్రభు నాకు ఇచ్చేయండి. ఆయన కుళ్ళిపోయినా సరే ఆమెకి ఇంకా తెలియదు, ఆమె ఆయన ఎలా ఉన్నా సరే ఆ దేహం నాకు ఇచ్చి నేను మోసుకెళ్ళిపోతాను నా ప్రభు, నేను మోసుకెళ్ళిపోతాను. అలా మీరు ఎక్కడ పడితే పట్టుకెళ్ళిపోకండి, ఏమైనా తీసేసావా తోటమాలి అని ఆయన ప్రశ్నిస్తాడు. దాటిపోయాడా ప్రభు? ఆయన అంటున్నాను ఒప్పుకోవద్దు, నేను ఎక్కడికి వెళ్ళాలి? తండ్రికి కనపరుచుకో. ఆయనకు ఒక డ్యూటీ ఉంది. ఏంటంటే ఆ డ్యూటీ పాత నిబంధనలో నుండి మనకి ప్రత్యక్ష గుడారం కనిపిస్తుంది కదా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా కదా అది ఉంది, అంతే కదా. పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధ స్థలం. అయితే ఏది ప్రత్యక్ష గుడారం అంటే ఏం లేదు, మనిషికి దేవుడికి మధ్య ఉన్న పాపం చూశారు, అది పోవడానికి మనిషికి దేవుడికి మధ్య ఉన్న ఆ పాపపు అది ఏదైతే అడ్డు ఉందో అది పోవడానికి అక్కడ బలులు ఇచ్చేవారు. అయితే అక్కడ అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంటుంది, అక్కడ దేవుడే ఉంటాడు, మందసం ఉంటుంది, సామాన్యులు వెళ్ళకూడదు. వెళ్ళిన హై ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకుడు వెళ్ళాలి. నేను ప్రధాన యాజకుడు కదా, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానంటే ప్రాణాలు పోతాయి. ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరానికి ఒక్క మారే వెళ్ళాలి. వెళ్లే ముందు తను పరిశుద్ధపరచుకోవాలి. ఆయన ఒక్కడే వెళ్ళాలి. ఆయన ఒక్కడే వెళ్ళి ఏమండి మనుషులకి దేవుడికి మధ్య ఉన్న పాపం విషయమై ఆ రోజు దేవుడు చెప్పినటువంటి కొన్ని క్రియలు అక్కడ చేయాలి. అయితే దానికి సాదృశ్యంగా భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువారు చేసేదానికి సాదృశ్యంగా అది ఇవ్వబడింది. మన ప్రధాన యాజకుడు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి ఒకసారి. అంతే. అయితే క్రీస్తు రాబోచున్న ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి ఎన్నిసార్లు అండి? ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఆ ప్రధాన యాజకుడికి మన ప్రభు ముందుగా ప్రధాన యాజకుడు ఛాయగా ఇవ్వబడ్డాడు. ఇప్పుడు అక్కడ ఎలా అయితే జరిగింది, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ముందు ఎక్కడికి వెళ్ళి కనబరుచుకోవాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలా? మరి ఆపేసి వెళ్ళాలా? కానీ ఆయన వెళ్ళలేదు, దాటిపోలేకపోయాడండి. నిజంగా ప్రభువుని ప్రేమిస్తే నువ్వు దాటిపోగలడా? మరి ఎందుకు దాటెళ్ళిపోతున్నాడు? మనం చాలాసార్లు విసుక్కుంటాం కదా. ఏంటండి ప్రభు గురించి బైబిల్ అంత గొప్పగా రాశారు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఒకసారి సమాధానం ఇవ్వగా ఆయన అంత గొప్పగా రాశారు. ఆకాశాన్ని భూమిని శాసిస్తాడన్నారు. నేను ఒక ఉద్యోగమే కదా అడిగాను, ఒక వివాహమే కదా అడిగాను, ఒక ఇల్లే కదా అడిగాను, నేనేం అడిగాను? చిన్నదే కదండి అడిగిన. ఆయన ఇవ్వడేంటి ప్రభు? మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలంటున్నాను, అది కూడా ఇవ్వడేంటి ప్రభు? మళ్ళీ ఆకాశాన్ని భూమిని శాసిస్తాడని రాయబడి ఉంది. అది నిజమా అబద్ధమా? అసలు ప్రార్థన వింటున్నాడా లేదా? ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి అనిపిస్తుందా లేదు? ఎందుకు వినట్లేదు? ఆయన చెప్పలేదు కాదు, ఆయన్ను ఆకర్షించుకోవాలి. ఆయన నిన్ను ఆకర్షించుకున్నాడు ఆయన ప్రేమతో. నీవు ఆకర్షించుకున్నాడు. ప్రేమ ఎప్పుడు పరస్పర ఆకర్షణతో, అంటే ప్రేమించాలి, ప్రేమించబడాలి, అది నిలుస్తుంది. అవునా? సో ఆయన నిన్ను ఆకర్షించుకున్నాడు ఆయన ప్రేమ. నీవు ఆకర్షించుకుంటే నీ బంధం పరిపూర్ణతకు వెళుతుంది. మనం లోకానికి ఆకర్షితమైపోతే ఎలా? అందుకే జ్ఞాపకం చేసుకుని ముగించుకుంది. అదేంటో తెలుసా? ఇరుకు మార్గము ప్రవేశింప పోరాడేవారు అనేది, కానీ ప్రవేశించేవారు మనలో ఎంతమంది పోరాడుతున్నారంటే సంఖ్య పడిపోద్ది. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొందరు పక్కకి వెళ్ళిపోవాలి, కొంతమందికి ఏం లేదు, పోరాటం లేదు. ఎంతమంది ప్రవేశించారు అంటే మరలా సంఖ్య పడిపోతుంది, అందరూ ప్రవేశించారు. సరే, ప్రవేశించి కొనసాగుతూ కొన్నాళ్ళు ముందుకు వెళ్ళే వాళ్ళు ఎవరంటే మరలా సంఖ్య పడిపోతుంది, కొందరే.
సరే, అంతం చేరుకునేవారు ఎవరంటే అసలు ఉన్నారో లేదో డౌట్. అవునా కాదండి? ఉన్నారో లేదో డౌట్. కాబట్టి మనము లోకాన్ని కాదని ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనం ఎలా జీవించాలి? భక్తులైన మరియు చూశారు అలా జీవించాలి. ఎందుకు దేవుడు ఊరకనే ఏది రాయించలేదండి? బైబుల్ జ్ఞానిస్తే అర్థమవుతుంది. చదివింది ప్రార్థనలో ఎత్తి పట్టి ప్రభువా నాకు కన్నులు తెరవని ప్రార్థిస్తే అది మనకు అర్థమవుతుంది. వాక్యం చెప్తున్నప్పుడే మనసు ఎటో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమర్థం అవుతుంది? ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను, మీలో అందరూ విన్నారా? మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. వంటగదిలో కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు. ఏమండి, మా వంటగారు ఈ నెల జీతం ఇచ్చారు లేదా కొంతమంది వంటగారి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు, మీ యజమాని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది పిల్లల దగ్గరికి అలా ఒక్క రౌండ్ అలా మనసు వెళ్ళొచ్చేసి ఉంటుంది. అలా కాదు, వాక్యం వింటున్నప్పుడు నీ పూర్ణ హృదయం, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పూర్ణ మనసు, వాక్యం జ్ఞానిస్తున్నప్పుడు నీ పూర్ణ వివేకముతో నువ్వు వెతికితేనే గాని దేవుడు నీకు అర్థం కాడు. కాబట్టి ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాలను కాపాడుకోవాలి. ప్రారంభం గొప్ప కాదు, కాబట్టి మనం అందరం కూడా అక్కడి వరకు చేరుకుందామండి. ఎంతమందికి ఆ తృష్ణ ఉంది నేను చేరుకోవాలి అంతానికని? లేదండి, ఈ లోకల్లో కాస్త కూస్తో తాత్కాలికమైనటువంటి ఈ భోగ భాగ్యాలలో నిండిపోయి శాశ్వత నరకానికి వెళ్ళిపోలేదు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, ఈ దినమందు ప్రభువా మాకు అవసరమైన విషయాలను నీవు మాట్లాడమని నమ్ముచున్నాను తండ్రి. నాయన, ఇక్కడ ఎంత గొప్పగా మాట్లాడండి కాదు, ఎంత గొప్పగా దేవా నాయన, ఎంత గొప్పగా మీ మాటలు తండ్రి. ఒకవేళ మా హృదయం మొండి బారిపోయిందేమో, మొద్దు బారిపోయిందేమో దేవా, దయచేసి నాయన వాక్యం అనే కట్టముతో మా హృదయాన్ని బద్దలు చేసి తండ్రి నాయన మా హృదయాలను మెత్తను పరిచి దాని మా జీవితాలలో మేము ఎంతగానో ప్రభు మీ మాట వినాలని ప్రయాసపడుతున్నాం ప్రభు. నాయన ఇదిగో దేవ, కొనసాగించుకునే బలము లేక నాయన తూలిపోతున్న వారు, తేలిపోతున్నారు ప్రభు. చాలా అడుగు పెట్టని వారు ఉన్నారు ప్రభు. దయతో మీ కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మేము అంతము కాకుండా మా ప్రాణం ఇంకా నిలిచి ఉన్నట్లుగా మీరు చూపిస్తున్న ప్రేమ దేవా ఎంతో నాయన. భక్తులైన మరి ఆకర్షించినది మేము కూడా మిమ్మల్ని ఆకర్షించడానికి సహాయం చేయండి నా దేవ. మీ కృపలో ఈ గ్రామంలో యవనస్తులు లేపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, యవనస్తులు ప్రభు మీ అంబుల పొదిలో బాణముల వలె ఉన్నారు తండ్రి నాయన. ఇదిగో తండ్రి, మీరు గురి చూసి అనేక మందిని రక్షించినట్లు ప్రభు మీరు వాడుకోండి, ఇంకా దీవించండి ప్రభు. ఈ కార్యక్రమాన్ని దేవ వారు ఎంత ప్రయాస అయితే రెట్టింపు ఫలాన్ని వారికి అనుగ్రహించండి నాయన. ప్రతి నెలలో వారు జరిగిస్తున్న ఈ కార్యక్రమం అంతకంతకు అభివృద్ధి పొందాలి ప్రభు నాయన. ఇది ఆటంకపరచబడి నీకు విరోధమైన ప్రతి ఆలోచన తండ్రి నాయన వేరుపరిచి వారిని రక్షించి దేవ ఇంకా ఘనముగా ఈ యొక్క గ్రామంలో మీ యొక్క సువార్తను ప్రకటించినట్లు మీ కృప దయచేయండి దేవ నాయన. సమస్తము మీ చిత్త ప్రకారం జరిగించండి దేవ నాయన. ఇప్పటి వరకు తండ్రి ఎంతో ఆసక్తితో విన్నటువంటి ప్రతి కుమార్తెను కుమారుని జ్ఞాపకం చేసుకోండి దేవ. వారిని దీవించండి, వారి కుటుంబాలకు తోడేయండి నాయన. ఇదిగో తండ్రి, నాకంటే ముందు మాట్లాడిన సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటలు మా హృదయాల్లో కలిసినటువంటి దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ యొక్క కృపలో కాచుగా క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.